ఒకప్పుడు మనందరం పాపానికి దాసులం, కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నీతికి దాసులుగా ప్రభు మనల్ని చేశారు. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, దేవుని దగ్గర మనకు లభించిన 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఏంటంటే, ఒకటి ప్రేమ, రెండవది భద్రం చేయబడ్డాం, మూడవది పిలవబడ్డాం అనే మాట అక్కడ వాడాడు. అందును బట్టి మనకు కనికరము, సమాధానము, ప్రేమ విస్తరిస్తాయని ఆ తర్వాత వచనంలో కూడా మనం చూస్తాం. ఎందుకు దేవుడు మనకు కనికరాన్ని, ప్రేమను, సమాధానాన్ని విస్తరింపచేస్తారు అంటే, ఆ పైన యూదా భక్తుడు మాట్లాడుతున్నాడు, మనం దేవుని చేత ప్రేమించబడ్డాం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరి ప్రేమకు నువ్వు నోచుకున్నా నోచుకోకపోయినా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ శాశ్వతమైందని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. దేవుని ప్రేమలో అరమరికలు లేవు, ఆయన ప్రేమలో స్వార్థం లేదు, సంకుచిత స్వభావం అసలే ఆయనకు ఉండదు. దేవుడు మనల్ని తన మహాప్రేమతో ప్రేమించి మనందరినీ కూడా పాప బానిసత్వం నుండి, అపరాధముల నుండి ప్రభు మనల్ని విడిపించారు. మనందరం వాస్తవానికి మన పాప స్వభావాన్ని బట్టి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యాం, కానీ క్రీస్తు ప్రభు ప్రేమ మనల్ని కమ్ముకునడం ద్వారా ఆ ఉగ్రతను దేవుడు మనల్ని తప్పించారని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం దేవుని చేత ప్రేమించబడ్డాం. అంతమాత్రం కాకుండా క్రీస్తునందు భద్రం చేయబడ్డాం. ఈ భద్రత ఎలాంటిది అంటే, ఈ భూమి మీద మనం నివసించినంత కాలం ఆయనతో సహవాసం చేయడం ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క మార్గంలో మనం నడవడం ద్వారా అనేక కీడుల నుంచి, ఉపద్రవాల నుంచి, దురాత్మ శక్తుల ప్రాబల్యం నుండి, దయ్యపు శక్తుల ప్రాబల్యం నుండి మనం తప్పించబడుతూ క్రీస్తు ప్రభువుకి మహిమార్థంగా మనం జీవిస్తుంటాం. మీకు తెలుసు కదా, ఆత్మీయ పోరాటంలో, స్పిరిచువల్ రేమ్లో అనేక సార్లు మనం పడగొట్టబడాలని, లేదా మనము ఇబ్బందుల్లోకి నెట్టివేయబడాలని ఎన్నో ప్రయత్నాలు అపవాది చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు నామము మరియు ఆయన వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మనం కాపాడబడుతూ, తప్పించబడుతూ ఆయనకు మహిమకరంగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా మనం రాబోతున్న నిత్య ఉగ్రత నుండి కూడా తప్పించబడతాము. ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికే క్రీస్తు ప్రభు మన కోసం సిలువలో మరణించారు, తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కార్చారు. రక్షణను ఏ ఒక్కరు కూడా తక్కువగా చూడడానికి లేదు.